చలిలో పానీపూరి అమ్మే చిచ్చు. పక్షుల గ్రామంలో అది ఒక మంచు కురిసే సాయంత్రం. పగలంతా కొద్దిగా ఎండగా ఉన్నా సాయంత్రం 4 గంటలకే సూర్యుడు వెళ్లిపోయాడు. చలికాలులు రొద చేస్తూ వీయడం మొదలైంది. పక్షులన్నీ గజగజ వణుకుతూ పనులు ముగించుకుని గూళ్లకు చేరుకుంటున్నాయి. తుని పిచ్చుక తన పొలం పని ముగించుకుని ఇంటికి వెళ్తూ వణుకుతోంది. ఆమె పక్కనే చోటు చిలుక కూడా ఉంది. చోటు చిలుక రెక్కలు ముడుచుకుంటూ, అబ్బా తుని, ఈరోజు చలి మరీ ఎక్కువగా ఉంది. నా కాళ్ళు నేల మీద పెట్టలేకపోతున్నాను. ఇంటికెళ్ళి వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తోంది. అవును చోటు, నాకు అలాగే ఉంది. కానీ ఇంటికెళ్ళాక మళ్ళీ వంట చేయాలంటే బద్ధకంగా ఉంది. వేడివేడి మిర్చి బజ్జీలు దొరికితే ఎంత బాగుండు. కరకరలాడుతూ కారంగా. ఆహా, మిర్చి బజ్జీలా? ఆ మాట వింటేనే నా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. కానీ మన ఊర్లో ఎవరూ అమ్మడం లేదు కదా. అందరూ చలికి భయపడి షాపులు మూసేశారు. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఊరి కూడలి వరకు వచ్చారు. అక్కడ గాలిలో ఒక అద్భుతమైన గుమగుమలాడే వాసన వాళ్ళను పలకరించింది. ఆ వాసన ఎక్కడ్నుండొస్తుందోనని ముక్కులు పైకెత్తి చూశారు. చోటు, ఆగు, నీకు వాసనొస్తుందా? ఇది ఇది వేడి నూనెలో శనగపిండి వేగుతున్న వాసన కాదు. ఇదేదో కొత్త వాసన. పుల్లగా, కారంగా మసాలా వాసన. అవును, పుదీనా, కొత్తిమీర వాసన కూడా వస్తుంది. పద పద, ఎక్కడుందో చూద్దాం. వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తే చిచ్చుకాకి ఇంటి ముందు పెద్ద సందడి. ఒక పెద్ద బండి నిలబెట్టి ఉంది. చిచ్చుకాకి ఒక ప్రొఫెషనల్ చెఫ్ లాగా ఏప్రాన్ కట్టుకుని నిలబడింది. పక్కనే ఆమె కొడుకు చిన్నుకాకి చిన్న చిన్న గిన్నెలు సర్దుతున్నాడు. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ ఉత్సాహంగా, రండి రండి పక్షులారా, ఈ చలిని తరిమి కొట్టే మందు ఇక్కడే ఉంది. వేడి వేడి చిచ్చు స్పెషల్ పానీపూరి. చల్లటి పానీ కాదు, వేడి వేడి మసాలా పానీ. ఒక్కటి తింటే చలి మాయం, 2 తింటే స్వర్గం ఖాయం. ధర తక్కువ, రుచి ఎక్కువ. తుని పిచ్చుక, చోటు చిలుక ఆశ్చర్యంగా, ఆశగా అక్కడికి వచ్చారు. ఏంటి చిచ్చు, పానీపూరినా? ఈ చలిలోనా? పానీపూరి అంటే చల్లగా ఉంటుంది కదా, తింటే జలుబు చేస్తుంది. చిచ్చుకాకి గర్వంగా గరిటె తిప్పుతూ, అదే నా స్పెషాలిటీతోనే. ఇది సామాన్య పానీపూరి కాదు, ఇది హాట్ అండ్ స్పైసీ పానీపూరి. ఇందులో పానీని నేను ప్రత్యేకంగా వేడి చేశాను. ఇందులో వాము, జీలకర్ర, మిరియాలు, అల్లం, వెల్లుల్లి అన్ని దంచేశాను. ఇది తింటే జలుబు రాదు, ఉన్న జలుబు పారిపోతుంది. ఇదొక రకమైన రసం పూరి అనుకో. రసం పూరినా? వినడానికే అద్భుతంగా ఉంది. నా నోట్లో నీళ్లు జలపాతంలా ఊరిపోతున్నాయి. త్వరగా 2 ప్లేట్లు ఇవ్వు. కాదు 3 ప్లేట్లు. ఒరే చిన్నగా, కస్టమర్లు వచ్చారు. ఆ ఉల్లిపాయలు, కొత్తిమీర తరిగి పెట్టావు. ప్లేట్లు శుభ్రంగా తుడువా. చిచ్చుకాకి కరకరలాడే పూరీని తీసుకుని బొటన వేలితో మధ్యలో చిల్లు పెట్టింది. అందులో వేడివేడి బఠానీ మసాలా నింపింది. తరువాత పక్కనే పొగలు కక్కుతున్న కుండలో నుండి వేడివేడి పానీని ముంచి ప్లేట్లో పెట్టింది. ఇదిగో తోటో, వేడివేడిగా ఉంది. ఒక్కసారిగా నోట్లో పెట్టుకోకండి, నెమ్మదిగా తినండి. తుని పిచ్చుక ఆ పూరిని నోట్లో పెట్టుకుంది. వేడివేడి పానీ, కమ్మటి మసాలా, కరకరలాడే పూరి అన్నీ కలిపి ఒక అద్భుతమైన రుచినిచ్చాయి. తుని పిచ్చుక కళ్ళు మూసుకుని, అబ్బా చిచ్చు, నువ్వు నిజంగానే గ్రేట్. పానీపూరిలో ఇంత వెరైటీని నేనెప్పుడు చూడలేదు. ఆ మిరియాల ఘాటు గొంతుకు తగులుతుంటే ఎంత హాయిగా ఉందో. చలి మొత్తం ఎగిరిపోయింది. చోటు చిలుక లొట్టలేసుకుంటూ, సూపర్ చిచ్చు, నా ముక్కు తిప్పడు కూడా వదిలిపోయింది. ఇంకో ప్లేట్ వెయ్యి. చిన్నుగా, కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వెయ్యి. అప్పుడే అటుగా లూసీ పావురం ముసుగు వేసుకుని దగ్గుతూ వెళ్తుంది. వాసన చూసి ఆగిపోయింది. లూసీ పావురం దగ్గుతూ, ఏంటి వాసన? చిచ్చు, పానీపూరినా? నాకు చాలా ఇష్టం, కానీ నాకు జలుబు చేసిందే. చల్లటివి తినకూడదు. చిచ్చుకాకి నవ్వుతూ, ఓసి పిచ్చిలోసే, ఇది చల్లటి పానీ కాదు, వేడి పానీ. ఇది తాగితే నీ జలుబు చిటికలో మాయం. ఇది మెడిసినల్ పానీపూరి. రా, ఒక ప్లేట్ తిని చూడు. నిజంగానా? మెడిసినలా? అయితే ఒక ప్లేట్ ఇవ్వు. కారం కొంచెం తక్కువ వెయ్యి. చిచ్చుకాకి లూసీ కోసం కారం తగ్గించి నిమ్మరసం ఎక్కువగా పిండి ఇచ్చింది. లూసీ అది తిని ఆశ్చర్యపోయింది. వావ్, చాలా బాగుంది చిచ్చు. నా గొంతు నొప్పి కూడా తగ్గింది. ఇంకో ప్లేట్ ఇవ్వు. బుజ్జి పిచ్చుక ఎక్కడ్నుండో పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా అమ్మా, ఇక్కడ పానీపూరి ఉందా? నాకు స్కూల్లోనే వాసన వచ్చింది. నాకు కావాలి, నాకు స్వీట్ పూరి కావాలి. వచ్చావా తిండిపోతూ? సరే కూర్చో, చిచ్చు అత్త వేస్తుంది. బుజ్జి, నీకోసం స్పెషల్ స్వీట్ చట్నీ వేసి ఇస్తాను. కానీ వేడి పానీ కూడా తాగో, చలికి మంచిది.
చిచ్చుకాకి బుజ్జి కోసం తీయటి ఖర్జూరం పచ్చడి వేసి పూరి ఇచ్చింది. బుజ్జి పిచ్చుక తింటూ, అమ్మా అద్భుతం, చిచ్చు అత్త నువ్వు సూపర్, ఈ చలిలో ఈ పానీపూరి తింటుంటే నాకెందుకు డాన్స్ చేయాలనిపిస్తుంది. చిన్నుకాకి పక్కనే గిన్నెలు కడుగుతూ నోరూరిపోతుంటే, అమ్మో అందరూ తింటున్నారు, నేను ఒక్కటి తిననా, నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. పనిలో ఉన్నప్పుడు తినకూడదురా, అది వ్యాపార సూత్రం, కస్టమర్ల లెక్క తిందోలే గాని. చిన్నుకాకి గొనుక్కుంటూ, అప్పటికి పానీపూరి చల్లారిపోతుంది, చల్లటి పానీ ఎవరు తాగుతారు? చిన్నుకాకి అమ్మ చూడకుండా గబగబా ఒక పూరిని తీసుకుని వేడి పానీలో ముంచి నోట్లో పెట్టుకున్నాడు. అది ఇంకా కాలుతూనే ఉంది. చిన్నుకాకి గట్టిగా, ఓ అమ్మో, హూ హూ, అమ్మో కాలుతుంది, నాలుగు కాలిపోయింది, మంట మంట. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, ఎరా చిన్నుక, తొందర పట్టే, నాలుగు కాలుతుంది కానీ ఆకలి తీరుతుందా? చూడు నేనెంత స్టైల్ గా ఊటుకుని తింటున్నాను, దొంగతనం చేస్తే ఇలాగే ఉంటుంది. చిచ్చుకాకి నవ్వుతూ, చూసావా అమ్మ మాట వినకపోతే అలాగే ఉంటుంది, ఇదిగో చల్లటి నీళ్లు తాగో, కంగారు పడకరా, నీకోసం పక్కన పెడతానులే. అందరూ చిన్నుని చూసి నవ్వారు. వ్యాపారం జోరుగా సాగుతుంది. కుహుబాతు మహిగ్రద్ద గారు అందరూ వచ్చారు. అందరూ ఆ వేడి పానీపూరి రుచికి దాసోహమయ్యారు. మహిగ్రద్ద పూరి తింటూ ఆనందంగా, చిచ్చు నీ ఐడియా అద్భుతం, పానీపూరిని ఇలా వేడిగా ఇవ్వొచ్చని నాకిప్పుడే తెలిసింది. ఈ చలికాలం మాకు ఇంకా వంట చేసే పనే లేదు, రోజు సాయంత్రం ఇక్కడే స్నాక్స్, రేపు దహి పూరి కూడా వెయ్యి. తప్పకుండా మహిగారు, మీ కోరిక నా ఆజ్ఞ, కానీ దహి పూరి చల్లగా ఉంటుంది కదా, దానికి బదులు వేడి రాగి జావతో ఏదైనా కొత్తగా ట్రై చేస్తాను. మహిగ్రద్ద నవ్వుతూ, వద్దులే చిచ్చు, మరీ అంత కొత్త ప్రయోగాలొద్దు, ఇదే బాగుంది. అందరూ ఆనందంగా తిన్నారు. రాత్రి బాగా ముదిరింది. కాని ఆ పానీపూరి వేడి, ఆ స్నేహితుల మాటల వేడి అందర్నీ ఉత్సాహంగా ఉంచింది. చిచ్చుకాకి చివరి వాయి తీస్తూ అలసిపోయి కాని సంతోషంగా, హమ్మయ్య పూరీలైపోయాయి, పానీ అయిపోయింది, ఈ రోజు వ్యాపారం హౌస్ఫుల్. వరే చిన్నగా డబ్బులు డబ్బా జాగ్రత్తరా, ఎవరు కాజేయకుండా చూసుకో. అమ్మో మరి నా పూరీలో నేనింకా తినలేదు, ఇందాక కాలిందని ఊసేశాను. అయ్యో మర్చిపోయాన్రా, ఆఖరి 5 పూరీలున్నాయి, ఇవిగో అవి నీకే, తిను నా బంగారు కొండ. చిన్నుకాకి సంతోషంగా పూరీలు తిన్నాడు. అందరూ నవ్వుకుంటూ కడుపు నిండా తిని చిచ్చుకి డబ్బులివ్వడానికని వచ్చారు. ఎంతైంది చిచ్చు, నా బిల్లు చెప్పు. చిచ్చుకాకి డబ్బులు డబ్బా పట్టుకుని జోక్ చేస్తూ, లెక్కలు చూడాలి మహిగారు, పానీపూరి 20 రూపాయలు, స్పెషల్ వేడి పానీ ఛార్జ్ 10 రూపాయలు, స్మెల్ ఛార్జ్ 50 రూపాయలు, మొత్తం 80 రూపాయలు. మహిగ్రద్ద షాక్ అయ్యి, ఏంటి స్మెల్ కి ఛార్జినా? అది అందరిది కదా. బుజ్జి పిచ్చుక కల్పించుకుని, మహి అత్త, చిచ్చు అత్త జోక్ చేస్తోంది, పూరీలకే ఇవ్వండి, స్మెల్ కి ఫ్రీ. చిచ్చుకాకి నవ్వుతూ, సరదా కన్నాలే మహిగారు, మీ దగ్గర ఎక్కువ తీసుకుంటారా, పూరీల డబ్బులే ఇవ్వండి. మహిగ్రద్ద నవ్వుతూ డబ్బులిచ్చి వెళ్లిపోయారు. అందరూ వెళ్లిపోయాక చిచ్చుకాకి సంతోషంగా డబ్బులు లెక్క పెట్టుకుంది. అతనే, నువ్వు నాకు మంచి ఐడియాలు ఇవ్వకపోయినా నా కస్టమర్ గా వచ్చి సపోర్ట్ చేశావు, ఇదిగో ఈ డబ్బుల్లో నీ వాటా, అంటే నీకు బుజ్జికి ఈ రోజు తినడానికి డబ్బులొద్దులే. తుని పిచ్చుక నవ్వుతూ, థ్యాంక్స్ చిచ్చు, రేపు నేను పానీ చేయడంలో నీకు సాయం చేస్తాను, నాకు రెసిపీ నేర్పించు. తప్పకుండా, ఇది మన బిజినెస్ సీక్రెట్. రేపు కూడా పానీపూరి, చిచ్చు అత్త జిందాబాద్. నేను రేపు స్కూల్లో అందరికీ చెప్తాను, మా అత్త పానీపూరీలు బెస్ట్ అని. ఆ చలి రాత్రి చిచ్చుకాకి పానీపూరి బండి దగ్గర జరిగిన ఆ చిన్న విందు అందరి మనసుల్లో వెచ్చని జ్ఞాపకంగా మిగిలిపోయింది. పక్షుల గ్రామంలో ఆ సంవత్సరం చలికాలం ఎప్పుడూ లేనంత భయంకరంగా వచ్చింది. వారం రోజులుగా ఎడతెరపి లేకుండా మంచు కురుస్తూనే ఉంది. ఊరంతా తెల్లటి దుప్పటి కప్పినట్టుగా ఉంది. చిచ్చుకాకి ఇంట్లో ఆమె గట్టిగా దుప్పటి కప్పుకొని కిటికీలో నుండి బయట కురుస్తున్న మంచు వైపు దీర్ఘంగా చూస్తుంది. చిచ్చుకాకి గొనుక్కుంటూ, అబ్బా ఈ చలి, నా నల్ల రెక్కలు కూడా తెల్లగా అయ్యేలా ఉన్నాయి, ఈ మంచు చూస్తుంటే ఇప్పట్లో ఆగేలా లేదు. చిన్న లోపల వెచ్చగా కూర్చో. చిన్నుకాకి పొయ్యి దగ్గర కూర్చొని, సరేనమ్మా, కానీ నాకు ఆకలేస్తుంది, ఇంట్లో గింజలు అయిపోయాయో. చిచ్చుకాకి గింజల డబ్బా వైపు చూస్తూ, కొన్నే ఉన్నాయిరా, ఈ రోజుకొస్తాయి, కానీ మన సంగతి పక్కన పెట్టావు, మన ఇల్లు బలంగా ఉంది కాబట్టి సరిపోయింది. పాపం మాతో నీ పిచ్చుక బుజ్జి పిచ్చుక వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళ ఇల్లు పాతది,
ఈ చలికి ఆ కట్టలన్నీ మోయలేక చేస్తుంటారు. అవునమ్మా, బుజ్జి పొద్దుటి నుండి బయటకే రాలేదు. చిచ్చుకాకి లేచి తలుపు వైపు నడుస్తూ, ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. ఇది అస్సలు బాగాలేదు. అందరూ భయపడి ఇళ్లలో కూర్చుంటే ఆకలికో చలికో చావాల్సిందే. ఏదో ఒకటి చెయ్యాలి. నేను వెళ్ళి మహీగ్రద్ద గారితో మాట్లాడతాను. ఇక చిచ్చుకాకి గబగబా తలుపు తీసి బయటకొచ్చింది. చలిగాలి సూదుల్లా ముఖానికి కొట్టింది. ఆమె పక్కింటి వైపు చూసింది. బుజ్జి పిచ్చుక లోపల నుండి, అమ్మా, నాకు ఆకలిస్తుందమ్మా. రోజు ఈ చప్పటి కంచినా నాకు నాకు వేడి వేడి పాయసం కావాలి. తుని పిచ్చుక లోపల నుండి విచారంగా, ఓరి నా తల్లి, పాయసం అడుగుతావా? ఇంట్లో ఉన్న గింజలు ఈ ఒక్కరోజు కూడా రావు బుజ్జి, బయట చూడు. చిచ్చుకాకి తల అడ్డంగా ఊపి గట్టిగా, సమస్య మొదలైంది. తునే, ఓ తునే, బయటికి రా. మహిగారు అందరినీ అత్యవసర సమావేశానికి పిలుస్తున్నారు. ఊరి అరుగు దగ్గరికి రమ్మన్నారు. తుని పిచ్చుక బుజ్జి పిచ్చుకను దుప్పట్లో చుట్టి బయటకొచ్చింది. తుని పిచ్చుక వణుకుతూ, ఏంటి చిచ్చు, మహిగారు పిలిచారా? ఈ చలిలో ఏం సమావేశం? అవును, ఊరంతా వస్తున్నారు. మనం కూడా వెళ్ళాలి. అందరం కలిస్తేనే ఏదైనా ఉపాయం దొరుకుతుంది. పద. అలా ఇద్దరూ కలిసి ఊరి అరుగు దగ్గరికి వచ్చారు. పక్షులన్నీ చలికి ముడుచుకుపోయి నీరసంగా కూర్చున్నాయి. మహీగ్రద్ద గంభీరంగా, ఆ సోదర పక్షులారా, మనమందరం పెద్ద ఆపదలో ఉన్నాం. ఈ మంచు ఇంకా వారం రోజుల పాటు కురుస్తుందని సమాచారం. మన దగ్గర ఉన్న ఆహారం 2 రోజులకు కూడా రాదు. దారులన్నీ మూసుకుపోయాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మీ దగ్గర ఏమైనా ఉపాయాలున్నాయా? పక్షులన్నీ నిశ్శబ్దంగా తలదించుకున్నాయి. నాకు భయంగా ఉంది మహిగారు. నా కొడుకు పన్నుగాడు పొద్దుటి నుండి చలికి వణుకుతున్నాడు. వాడికి కనీసం గంజి కాయడానికి కూడా ఇంట్లో గింజలు లేవు. అవును మహిగారు, ఈ మంచు కింద ఆహారం వెతకడం అసాధ్యం. దేవుడే మనల్ని కాపాడాలి. అందరూ నిరాశలో ఉండగా అప్పటిదాకా మౌనంగా ఉన్న చిచ్చుకాకి నెమ్మదిగా ముందుకొచ్చింది. మహిగారు, మీరందరూ అనుమతిస్తే నాదొక ఆలోచన. అందరూ ఆశ్చర్యంగా చిచ్చుకాకి వైపు చూశారు. తుని పిచ్చుక మెల్లగా, చెప్పు చిచ్చు, ఇది గొడవ పడే సమయం కాదు. నీ ఆలోచన ఏదైనా ఊరికి మేలు చేసేదైతే చెప్పు. చిచ్చుకాకి అందరి వైపు తిరిగి, మనమందరం మంచు కింద ఆహారం లేదని బాధపడుతున్నాం. నిజమే, మంచు మన గింజలను కప్పేసింది. కానీ మంచు కప్పలేని ఆహారం కూడా ఉంది. మహీగ్రద్ద ఆసక్తిగా, ఆ మంచు కప్పలేని ఆహారమా? స్పష్టంగా చెప్పు చిచ్చు. నేను రోజు ఊరి బయట ఎగురుతూ ఉంటాను కదా. మనకు 2 రకాల ఆహారం అందుబాటులో ఉంది. మొదటిది ఆ గుమ్మడి కొండ చూసారా? అది దక్షిణం వైపుకు తిరిగి ఉంటుంది. అక్కడ సూర్యరశ్మి నేరుగా పడడం వల్ల ఆ కొండ చర్యల మీద మంచు త్వరగా కరుగుతుంది. అక్కడ ఎర్రబెర్రి పొదలున్నాయి. ఆ పండ్లు ఈ చలిలోనే పండుతాయి. అవి చాలా తీయగా ఉంటాయి. బుజ్జి పిచ్చుక నీరసంగానే కళ్ళు మెరుస్తూ, నిజంగానే అట్ట ఎర్రటి పండ్ల? వావ్, అయితే వెళ్ళి తెచ్చుకుందాం. చిచ్చుకాకి నవ్వుతూ, ఆకబుజ్జే, ఆ పండ్లు నీలాంటి పిల్లలకు శక్తినిస్తాయి. కానీ మనలాంటి పెద్దవాళ్ళకి అవి సరిపోవు. అందుకే 2వ రకం ఆహారం కూడా ఉంది. మన ఊరి పక్కన ఉన్న తాబేలు గుట్ట ఉంది కదా, ఆ గుట్ట అడుగున మంచు కింద చాలా లోతులో గడ్డ దుంపలు దొరుకుతున్నాయి. అవి ఈ చలిలోనే బాగా పెరుగుతాయి. వాటిని తవ్వి తీయాలి. అవును, నాకు గుర్తుంది. మా అమ్మమ్మ చెప్పేది. ఆ దుంపలు చాలా బలాన్ని ఇస్తాయి. కానీ చిచ్చు, వాటిని తవ్వడం చాలా కష్టం కదా. చిచ్చుకాకి గంభీరంగా, కష్టమే, కానీ ప్రాణం కంటే కాదుగా. నా దగ్గర ఒక ప్రణాళిక ఉంది. మనం అందరం విడివిడిగా కష్టపడితే చలికి చచ్చిపోతాం. మన ఇళ్లలో కట్టెలు కూడా లేవు. కాబట్టి మనం మన గ్రామాన్ని 3 జట్లుగా విభజించాలి. మొదటి జట్టు మహీగ్రద్ద గారు మరియు మన పిల్లలు బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక. వీళ్ళంతా. 2వ జట్టు తుని పిచ్చుక, చోటు చిలుక లాంటి వేగంగా ఎగిరేవాళ్ళు. ఇక 3వ జట్టు నేను, నా కొడుకు చిన్న కాకి లాంటి బలం ఉన్నవాళ్ళు. బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా, మేము కూడానా? అయ్యో, నా వల్ల కాదు, నాకు చలిగా ఉంది. బుజ్జి, చిచ్చు అత్త చెప్పేది పూర్తిగా విను. భయపడక బుజ్జే, నీకు తేలికైన పని చెబుతాను. మొదటి జట్టు మహిగారు, బుజ్జి, బన్ను, మీరంతా ఊర్లోనే ఉండాలి. మీదే అసలైన పెద్ద పని. మీరంతా కలిసి మనందరి ఇళ్లలో ఉన్న కొద్ది కొద్ది కట్టెలను ఒకే చోటుకు చేర్చాలి. ఊరి మధ్యలో ఉన్న ఆ పెద్ద రాతి అరుగు మీద మనం అందరం కలిసి ఉండడానికి వీలుగా ఒక పెద్ద చలి మంట వెలిగించాలి. మనం 20 చిన్న మంటలు వేయడం కంటే ఒక పెద్ద మంట వేస్తే అందరం వెచ్చగా ఉంటాం. ఇక 2వ జట్టు టోనీ, చోటు, మీరు వేగంగా ఆ గుమ్మడి కొండకు వెళ్ళాలి. ఆ ఎర్రబెర్రీ పండ్లను ఎంత వీలైతే అంత సేకరించి తీసుకురావాలి. ఇవి పిల్లలకు పెద్దలకు శక్తినిస్తాయి. ఇక 3వ జట్టు నేను, చిన్న, మేము
ఆ తాబేలు గుట్టకు వెళ్ళి మంచును తవ్వి ఆ గడ్డ దుంపలను బయటకు తీస్తావు. వాటిని ఆ పెద్ద మంట మీద కాల్చుకు తింటే మనకి ఈ చలికాలం మొత్తం సరిపడా బలం వస్తుంది. ఈ ప్రణాళిక వినగానే అందరి ముఖాల్లోని ఆశ చిగురించింది. మహీగ్రద్ద గట్టిగా నవ్వుతూ, సబాష్ చిచ్చుకాకి సబాష్, నీది నిజంగా తెలివైన కాకి బుర్ర. నిజమే, ఆపదలో మన గురించి మాత్రమే కాదు, అందరం కలిసి ఎలా బ్రతకాలో ఆలోచించావు. నీ ప్రణాళిక అమోఘం, నాకు పూర్తిగా సమ్మతమే. తుని పిచ్చుక కూడా చిచ్చుకాకి వైపు గౌరవంగా చూసింది. నిజమే చిచ్చు, నీ ఆలోచన చాలా గొప్పది. నేను నీ రెండో జట్టులో చేరడానికి సిద్ధంగా ఉన్నాను. బుజ్జి పిచ్చుక ఉత్సాహంగా, అవునమ్మా, నేను కూడా. మహియట్ట, నేను కట్టెలేయడానికి సాయం చేస్తాను. నేను పన్ను కట్ట ఎక్కువ కట్టెలు తెస్తాను. అప్పుడు నాకు ఆ ఎర్ర పండ్లు ఎక్కువ ఇస్తారా? చిచ్చుకాకి నవ్వుతూ, తప్పకుండా బుజ్జి, నువ్వు చిన్న పన్ను మీరంతా కలిసి ఆ పెద్ద మంట వెలకడానికి ఎన్ని పుల్లలు తెస్తే మీకు అన్ని పండ్లు దుంపలు దొరుకుతాయి, సరేనా? అందరూ నవ్వుకున్నారు. నిరాశలో ఉన్న గ్రామంలో చిచ్చుకాకి తెలివైన ప్రణాళిక కొత్త ఉత్సాహాన్ని నింపింది. వెంటనే పని మొదలైంది. తుని, చోటు, జాగ్రత్త, త్వరగా వెళ్ళండి. చిన్న పదరా, మనం చాలా లోతుగా తవ్వాలి. సరే చిచ్చు, పదండి. మొదటి జట్టు పిల్లలు పెద్దలు ఊరి మధ్యలో పెద్ద మంట వేశారు. రెండో జట్టు కష్టపడి కొండకు వెళ్లి ఎర్రటి పండ్ల గుత్తులను తెచ్చింది. మూడో జట్టు చెట్ల బెరడును మంచును తమ ముక్కులతో కాళ్లతో పొడిచి గడ్డదుంపలను సేకరించింది. ఇక ఊరి మధ్యలో, బుజ్జి బన్ను, ఆ పొదల కింద ఉన్న చిన్న పుల్లలను కూడా వదలకండి. ప్రతి పుల్ల ముఖ్యమే, ఆ మంట ఆరకూడదు. మహియట్ట, నువ్వు భలే చేస్తున్నావు. సరే, మేమంటే తెస్తున్నాం. పిల్లలందరూ ఉత్సాహంగా ఆడుకుంటూనే పుల్లలను సేకరించి పెద్ద మంట దగ్గర వేశారు. ఊరి మధ్యలో పెద్ద మంట వెలిగింది. ఆ మంట వేడికి మంచు కూడా కరగడం మొదలైంది. సాయంత్రం అయ్యేసరికి ఆహారం సేకరించిన జట్లన్నీ ఆ పెద్ద మంట దగ్గరికి చేరయ్యాయి. తుని తెచ్చిన పండ్లు, చిచ్చు తవ్విన దుంపలు అన్నీ ఆ పెద్ద మంట చుట్టూ పెట్టారు. ఆ రోజు రాత్రి అందరూ ఆ పెద్ద మంట చుట్టూ కూర్చుని ఆ వేడివేడి కాల్చిన గడ్డ దుంపలను, తీయటి ఎర్ర పండ్లను తిన్నారు. అందరి ముఖాల్లో ఆనందం, తృప్తి ఉన్నాయి. పక్షులరా, ఈ రోజు మనమందరం ఈ వెచ్చటి మంట దగ్గర కడుపు నిండా తిని కూర్చున్నామంటే దానికి కారణం మన చిచ్చుకాకి తెలివి. మనం ఎప్పుడూ చిచ్చుడు గొడవలు పెడుతుందని, పిసినారి అని అనుకుంటాం. కానీ ఈ రోజు తెలిసింది ఆమె మనందరినీ కాపాడేంత తెలివైనది అని. అందరూ చప్పట్లతో చిచ్చుకాకిని అభినందించారు. తుని పిచ్చుక లేచి చిచ్చుకాకి దగ్గరికి వచ్చింది. నన్ను క్షమించు చిచ్చు, నేను నిన్ను ఎప్పుడు తప్పుగానే అర్థం చేసుకున్నాను. కానీ ఈరోజు నువ్వు మా అందరి కళ్ళు తెరిపించావు. నువ్వు లేకపోతే ఈరోజు మా బుజ్జి ఏమై ఉండేదో. చాలా ధన్యవాదాలు. చిచ్చుకాకి గంభీరంగా కాని కళ్ళల్లో ఆనందంతో, పర్లేదులేతోనే, ఆపదొచ్చినప్పుడు అందరం ఒకటే కదా. మన గ్రామం బాగుంటేనే కదా మనం బాగుండేది. అయినా నా తెలివిని ఊరికే వాడానని అనుకోకు. తుని పిచ్చుక నవ్వుతూ, అర్థమైందిలే, ఇదిగో నీ వాట. తుని పిచ్చుక తన దగ్గర దాచుకున్న కొద్దిపాటి తేనెను తీసి ఆ వేడి దుంప మీద రాసి చిచ్చుకాకిచ్చింది. చిచ్చుకాకి ఆ దుంపను వాసన చూస్తూ, అమ్మయ్య, అసలైన బహుమతి ఇప్పుడే దొరికింది. బుజ్జి రా, ఇద్దరం కలిసి తిందాం. నీకు పాయసం కంటే ఇదే బాగుంటుంది. ఆ రోజు నుండి చిచ్చుకాకిని అందరూ తెలివైన కాకి అని గౌరవంగా పిలవడం మొదలుపెట్టారు. ఆమె తెలివి, ఊరి ఐక్యమత్యం ఆ భయంకరమైన చలిని కూడా జయించేలా చేశాయి.